శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకృష్ణుడు దేవతలకు తారను ఉద్ధరించే విధానం చెప్పుట. నారద మహర్షి శ్రీ నారాయణునితో ఇట్లా పలికెను. వేదములు వేదాంగములు అన్నీ తెలిసిన నారాయణ, నీ వల్ల అనేక ఉపాఖ్యానములు విన్నాము. ఇప్పుడు సమస్త సంపదలు ఒసగ పరమశివుడు కైలాసానికి వెళ్ళిన బృహస్పతితో ఏమనెను? ఈ విషయం సంపూర్ణంగా నాకు తెలుపమని అడిగెను. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను. బృహస్పతి బ్రహ్మదేవుని మాటలు అనుసరించి శీఘ్రంగా కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ సిగ్గుతో తల వంచుకొని నమస్కరించి నిలబడెను. గురుసుతుడకు బృహస్పతి కనిపించగానే శంకరుడు దర్భాసనం నుంచి లేచి బృహస్పతిని కౌగిలించుకొని ఆశీర్వదించెను. తర్వాత అతన్ని తనతో పాటు ఆసనాన కూర్చుండబెట్టుకుని యోగక్షేమాలు విచారించెను. అటు పిమ్మట శంకరుడు భయంతో సిగ్గుతో ఉన్న బృహస్పతితో మధురంగా ఇట్లు మాట్లాడాను. ఓ బృహస్పతి, నీవెందుకు ఇట్లున్నావు? మలినమైన శరీరంతో కన్నీళ్లతో దుఃఖిస్తున్నట్టున్నావు. నీ దుఃఖానికి కారణం ఏమిటి? నీ తపస్సుకి ఏమైనా అవాంతరం ఏర్పడిందా? లేక సంధ్యావందనానికి ఇబ్బంది కలిగిందా? దురదృష్టం వలన నీవు శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించలేకపోతున్నావా? నీ గురుభక్తికి కానీ దైవభక్తికి కానీ అవాంతరం కలిగిందా? నిన్ను శరణు కోరిన ప్రసన్నుని రక్షించలేకపోయితివా? నీ ఇంటికి వచ్చిన అతిథిని నీవు చక్కగా సత్కారం చేయలేదని వెనుతిరిగి పోయనా? లేక నీ ఇంటిలో ఉన్న అనుచర వర్గానికి భోజనం పెట్టలేకపోతున్నావా? నీ భార్య కానీ పుత్రుడు కానీ స్వతంత్రులై ఎదురు తిరిగి మాట్లాడుతున్నారా? లేక నీ శిష్యులు కానీ భృత్యులు కానీ ఎదురు తిరిగారా? లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహించకుండా ఉన్నదా? నీ గురువు నీపై కోప్పడినాడా? నీ అభీష్ట దేవత కానీ బ్రాహ్మణులు కానీ నీపై కోపగించినారా? నీ బంధువులు ఎవరైనా పోయారా? బలవంతుడైన వానితో కయ్యమేమైనా జరిగిందా? నీ స్థానాన్ని ఇతరులు ఆక్రమించుకున్నారా? నీ బంధువుల ధనాన్ని ఎవరైనా దోచుకున్నారా? పాపులు దుష్టులైన వారు నిన్ను నిందించిరా? నీకు మిక్కిలి ఇష్టమైన బంధువులు నిన్ను వదిలిపోయిరా? లేక నీవే ఏమైనా వైరాగ్యం వల్ల లేక కోపం వల్ల నీ బంధువులను వదులుకుంటివా? నీవు పుణ్యతీర్థాల్లో స్నానం చెయ్యలేదా? అక్కడ పుణ్యదినాన దానం చెయ్యలేకపోయావా? లేక దుష్టులు నీ గురువును కానీ బంధువులను కానీ నిందించారా? మంచివారు తన గురువును ఇతరులు నిందిస్తుంటే దాన్ని మరణం కంటే ఎక్కువగా భావిస్తారు. చెడు వంశంలో పుట్టిన దుష్టులు వృధాగా ఇతరులను నిందిస్తారు. సత్పురుషులు ఎల్లప్పుడూ పరప్రశంస చేస్తారు. అందువల్లనే వారు పుణ్యవంతులవుతున్నారు. వారి మనసులో సైతం సద్భావన ఉంటుంది. మానవులు సాధారణంగా పుత్రుని, కీర్తిని, సమృద్ధమగు నీటిని, మంచి పరాక్రమాన్ని, ఐశ్వర్యాన్ని, సంతానాన్ని, భూమిని, ధనాన్ని, మంచి మాటలను, చక్కని స్వభావాన్ని ఇష్టపడతారు. తమ మనసులో ఎట్టి భావన చేయుదరో మానవులకు అట్టి పనులే జరుగును. వారి పూర్వపుణ్యాన్ని అనుసరించి ఈ జన్మలో వారి చిత్తముండును. మహాదేవుడు ఇట్లు బృహస్పతితో అనగా బృహస్పతి పరమశివునితో ఈ విధంగా మాట్లాడసాగెను. ఓ మహేశ్వర, నా వృత్తాంతం చెప్పదగనిదైనను చెబుతాను. జీవుల కర్మ వల్ల అనేక జన్మలు పొందుతున్నారు. ప్రతి జన్మలోనూ వారు తాము చేసిన కర్మఫలం అనుభవిస్తున్నారు. కర్మఫలం అనుభవించనిదే ఈ భారత భూమిపై కర్మ నశించదు. సుఖము, దుఃఖము, భయము, శోకం అనేవి మానవులకు తాము చేసిన కర్మ వల్ల ఈ భారత భూమిపై ఏర్పడుతున్నాయి అని కొందరు అనగా మరికొందరు వారి వారి అదృష్టం వలన సుఖదుఖాదులు కలుగుతున్నాయి అంటారు. దీనికి కర్మ, అదృష్టం, స్వభావం అను 3 కారణాలవుతున్నాయి. మానవుడు స్వయంగా కర్మకు కారణమవుతున్నాడు. ఆ కర్మ అదృష్టానికి కారణమవుతున్నది. జీవులు తాము పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల స్వభావం పొందుతున్నారు. సుఖము, దుఃఖము, భయము, శోకము అనేవి తన ఆత్మ నుంచి పుడుతున్నాయి. సగుణుడైన జీవుడు తాను చేసిన కర్మలను ఎల్లప్పుడూ అనుభవించుచుండును. నిర్గుణుడు ప్రకృతి కంటే శ్రేష్ఠుడైన పరమాత్మ సర్వసాక్షిగా ఉండును. ఆ పరమాత్మయే సమస్త జీవులచే సేవించదగినవాడు. అందరికీ అన్ని ఫలితాలు ఒసగవాడు. ఆ పరమాత్మయే అదృష్టాన్ని, స్వభావాన్ని, కర్మను సృష్టిస్తున్నాడు. ఆ కర్మ వల్లనే మానవులకు సిగ్గు, ప్రశంస, సంతోషం కలుగుతున్నాయి. అయినను నేను సిగ్గుపడుటకు గల కారణం నీకు ఎరిగింతును. బృహస్పతి ఈ విధంగా పలికి విషయమంతా పరమశివునికి తెలియపరచగా విని శివుడు సిగ్గుతో తల వంచుకొనెను. వెంటనే ఆయనకు కోపం కలిగెను. దానివల్ల ఆయన చేతి నుండి అక్షమాలు జారిపడెను. శరీరం కంపించెను. కండ్లు ఎర్రబాడినవి. ఆ పరమేశ్వరుడు లోక సంహారం చేయి రుద్రునికి అధిపతియు, లోకాలను రక్షించు విష్ణుమూర్తికి స్నేహితుడు, లోకాలను సృజించు బ్రహ్మదేవుని చే స్తుతించబడవాడు
అతడు పరమాత్మ నిర్గుణ స్వరూపుడు, ప్రకృతికి అధిపతి, శివునికి ఆత్మస్వరూపుడగు శ్రీకృష్ణ పరమాత్మకు మాన్యుడు. అట్టి పరమశివుడు కోపంచే గొంతు నాలుక ఎండిపోగా బృహస్పతితో ఇట్లు పలికెను: సాధువులు సత్పురుషులోగు వైష్ణవులకు ఎల్లప్పుడూ మేలు జరుగును, అట్లే సత్పురుషులు కాని అవైష్ణవులకు ఎల్లప్పుడూ కీడు జరుగును. వైష్ణవులకు వారిని కష్టపెట్టు వారికి ఎల్లప్పుడూ విఘ్నాలు కలుగును. శ్రీకృష్ణుడు వారిని బ్రతకనియ్యడు. వైష్ణవులు కాని వారి హృదయం ఎల్లప్పుడూ అపరిశుద్ధంగా ఉంటుంది. శ్రీకృష్ణుని మంత్రం స్మరిస్తే మనసు నిర్మలమవుతుంది. అతని హృదయ గ్రంథి విడిపోగా సంశయాలన్నీ పటాపంచలగును. శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపాసిస్తే అతని కర్మఫలం నశిస్తుంది. శ్రీకృష్ణ భక్తుల మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. అందుకే తన భార్యను చంద్రుడు ఎత్తుకొని పోయినను అతన్ని గురువు శపించలేదు. శ్రేష్ఠుడు, కోపం లేనివాడు, ధార్మికుడు. గురువు తన శాపం వల్ల 100 మందినైనను చంపగలడు. కానీ గురువగు బృహస్పతి తనకు అపకారం చేసిన చంద్రుని శపించలేదు. నాకు సోదరుని వంటివాడు. దేవతలకు గురువైన బృహస్పతి తన బాధాపూరితమగు నిట్టూర్పు చే చంద్రుని 1 నిమిషంలోనే భస్మం చెయ్యగలడు. అతన్ని 100 ముక్కలుగా చేయగలుగును. అయినను బృహస్పతి ధర్మానికి భంగం కలుగునని చంద్రుని శపించలేదు. కోపం చే శపించువాని తపస్సు క్షీణించును కాన బృహస్పతి చంద్రుని శపించలేదు. తపస్వి విష్ణు భక్తుడు, బ్రహ్మదేవుని పుత్రుడు, మహాజ్ఞానియగు అత్రి మహర్షికి పరస్త్రీ వ్యామోహం కలవాడు, ధూర్తుడైన ఇటువంటి చెడుపుత్రుడు కలిగెను. ఇది చాలా ఆశ్చర్యం. బ్రహ్మదేవుని పుత్రులందరూ ధర్మపరాయణులు, విష్ణు భక్తులు, అందరూ బ్రాహ్మణులే. అతని మనములు దేవతలు, ద్విజులు, దైత్యులని 3 విధాలుగా ఉన్నారు. సాత్విక గుణం కలవారు బ్రాహ్మణులు కాగా, రజోగుణం గలవారు దేవతలు, తమోగుణ సంపన్నులు, రౌద్రులు, బలవంతులు, ఉద్ధతులైన వారు దైత్యులు. బ్రాహ్మణులు స్వధర్మ నిరతులై శ్రీ మహావిష్ణు పాదాబ్జాలను ఎల్లప్పుడూ సేవిస్తారు. దేవతలు శివుని శక్తిని పూజిస్తారు. దైత్యులకి పూజ ఉండదు. విష్ణు భక్తులకు బ్రాహ్మణులు ముక్తిని కోరుతూ శ్రీకృష్ణ దాస్యాన్ని ఎల్లప్పుడూ అభిలషిస్తారు. దేవతలు ఐశ్వర్యం కోరుతారు. అసురులు తామస ప్రవృత్తి కలవారు. కోరికలేమియో లేని బ్రాహ్మణుల యొక్క ధర్మం నిర్గుణుడు, ప్రకృతి కన్నను పరుడగు శ్రీకృష్ణుని అర్చించుట. వైష్ణవులకు బ్రాహ్మణులు స్వతంత్రంగా పరమపదానికి పోతారు. కానీ ఇతర దేవతలను ఉపాసించేవారు ప్రాకృత లయాన ఈ ఇతర దేవతలతో కలిసి పరమపదానికి వెళతారు. చతుర్వర్ణాలలో బ్రాహ్మణ జాతి చాలా శ్రేష్టమైనది. వారు వైష్ణవులైతే సాధుపురుషులవుతారు. నారాయణ మంత్రోపదేశం పొందని బ్రాహ్మణుల కంటే చండాలుడు పరమశ్రేష్ఠుడు. వైష్ణవులు పరిపక్వతను పొందినను పొందకున్నను సాధువులే అవుతున్నారు. వైష్ణవులను అందరినూ సుదర్శన చక్రం అహర్నిశలు రక్షించును. అగ్నిలో పడిపోయిన ఎండు గడ్డిపోచ ఏ విధంగా క్షణంలో భస్మమగును, అట్లే వైష్ణవులందు పాపం క్షణంలో భస్మమైపోవును. గురువు యొక్క ముఖత విష్ణు మంత్రం ఎవరి చెవిలో ప్రవేశించునో అతడే పరమ పవిత్రుడైన వైష్ణవుడని విద్వాంసులంటారు. వైష్ణవులు తమ తండ్రి వంకనున్న 100 తరముల వారిని, తల్లి వంశానికి చెందిన 100 తరాల వారిని, తన సోదరులను, తల్లిని ఉద్ధరిస్తారు. గయతో పిండ ప్రదానం చేసినందువల్ల ఆ పిండాన్ని భక్షించేవాడు మాత్రం ముక్తుడు కాగా, వైష్ణవులు 100 తరాల వారిని సముద్ధరిస్తారు. నారాయణ మంత్రాన్ని గురుముఖత పొందినంత మాత్రాన్ని అతడు జీవన్ముక్తుడగను. ఆ వైష్ణవుని చూసి యముడు గరుత్మంతుని చూసిన సర్పం వలె భయపడను. ఓ బృహస్పతి, భారత భూభాగాన ఉన్న గంగాది పుణ్యతీర్థాలు మానవులను పవిత్రం చేయును. శ్రీకృష్ణ మంత్రోపాసకులు తమ స్పర్శ మాత్రాన జీవులను పవిత్రులుగా చేస్తారు. శ్రీకృష్ణ మంత్రోపాసకులు భూమిపై తిరుగుతున్నందువల్ల వారి పాద పద్మాల యొక్క ధూళి వల్ల పాపాత్ములందరూ విముక్తులవుతారు. భూమి సైతం పవిత్రమవుతున్నది. వాయువు, అగ్ని, సూర్యుడు వీరందరూ లోకాన్ని పవిత్రంగా చేస్తారు. కానీ ఈ దేవతలు వైష్ణవుల యొక్క స్పర్శ మాత్రాన పవిత్రులైరి. నేను బ్రహ్మదేవుడు, సర్వకర్మలకు సాక్షిభూతుడైన ధర్మదేవత మేమందరం వైష్ణవులతో కలిసి ఉండాలని సంతోషంగా కోరుకుంటాము. ఈ భారతదేశాన అందరూ వారు చేసుకున్న కర్మలను అనుసరించి ఫలితం లభించును. కానీ వైష్ణవులకు కర్మఫలం అంటదు. భక్తవత్సలుడైన శ్రీహరి తన భక్తుల యొక్క పూర్వ కర్మఫలాన్ని నశింపచేయును. పైగా దయాసముద్రుడగా ఆ పరమాత్మ కృపతో తన స్థానాన్ని వారికి ఇచ్చివేయును. దుర్బలుడు, భయం చెందిన చంద్రుడు, పరమ వైష్ణవుడు, అధిక తేజస్వియగు శుక్రుని శరణు పొందెను. శక్తిమంతుడైన సుదర్శన చక్రం కూడా ఆ భృగునందనను ఏమీ చేయలేదు. అయినను నా గురువుకు శ్రీకృష్ణుని మంత్ర ప్రభావం వలన తారను ఉద్ధరించి నీకు ఇయ్యగలను. నీవు సత్యస్వరూపుడవు, పరబ్రహ్మ స్వరూపుడవు. ఈశ్వరుడుకు శ్రీకృష్ణ పరమాత్మను సేవించము. ఆ పరమాత్మ సంతోషపడితే నీ భార్య నీకు తప్పక లభించును. ఓ సోదరా,
నీకు కల్పతరువు వంటి శ్రీకృష్ణ మంత్రం ఉపదేశిస్తాను. ఇది 1,000,000 జన్మల్లో పొందిన పాపాలన్నింటినీ తొలగించును, సమస్త మంగళాలను కలిగించును. బ్రహ్మ మొదలు స్తంభ పర్యంతం ఉన్న ఈ చరాచర సృష్టి జలమందు కనిపించు నీడవలే నశించిపోవును. అందువల్ల నిత్యుడగు శ్రీకృష్ణ పరమాత్మను నీవు సేవించము. గురువు యొక్క ముఖం నుంచి శ్రీకృష్ణ మంత్రోపదేశం పొందనంత వరకు సంసారాన భోగాలపై స్త్రీ సుఖాన ఇచ్చ కలుగును. దుర్లభమైన శ్రీకృష్ణ మంత్రం లభించినంత మాత్రాన మానవునికి కోరికలన్నీ నశించును. వైష్ణవుల ఇంద్రత్వాన్ని, దేవత్వాన్ని, మోక్షాన్ని కోరుకోరు. వారెల్లప్పుడూ శ్రీహరి దాస్యాన్ని, శ్రీహరి భక్తిని మాత్రం కోరుకుంటారు. వైష్ణవులు శ్రీహరి భక్తిని తొలగించు మోక్షాన్ని, జ్ఞానాన్ని, మృత్యుంజయత్వాన్ని, సమస్త సిద్ధులను, తన ఇతర కోరికలను, వాక్సిద్ధిని, బ్రహ్మ పదవిని ఎట్టి స్థితిలోనూ కోరుకోరు. శ్రీకృష్ణ భక్తి కాక ఇతర విషయాలను వైష్ణవుడు కోరుకుంటే అమృతమును వదిలి విషాన్ని భుజించిన వాడగును. నేను బ్రహ్మదేవుడు, విష్ణువు, ధర్ముడు, అనంతుడు, కశ్యపుడు, కపిలుడు, కుమారస్వామి, నరనారాయణ మునులు, స్వయంభువ మనవు, ప్రహ్లాదుడు, పరాశరుడు, భృగువు, శుక్రుడు, దూర్వాసుడు, వశిష్ఠుడు, క్రతువు, అంగీరసుడు, బలి, వాళకేల్యుడు, వరుణుడు, అగ్నిదేవుడు, వాయువు, సూర్యుడు, గరుడు, దక్షుడు, గణపతి వీరందరూ శ్రీకృష్ణుని యొక్క గొప్ప భక్తులు. ఆ శ్రీకృష్ణ దేవుని భక్తి గల వారందరూ అతని అంశరూపులే అని చెబుతూ బృహస్పతికి మహాదేవుడు శ్రీకృష్ణ మంత్రం ఉపదేశించను. లక్ష్మీ మాయా కామ బీజాక్షరాలు చతుర్థి విభక్త్యంతమైన కృష్ణపదం కలది. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ నమః అనేది శ్రీకృష్ణ మంత్రం. ఆ మంత్రంతో పాటు శ్రీకృష్ణ పూజా విధానం, స్తోత్రం, కవచం, తత్పురశ్చరణం, ధ్యానం శంకరుడు గంగా తీరాన బృహస్పతికి ఉపదేశించను. సంసార సాగరాన కొట్టుమిట్టాడుతున్న బృహస్పతి శంకరునితో అనెను, ఓ మహాదేవ, నన్ను ఆజ్ఞాపిస్తే శ్రీహరి తపస్సు చేసుకొనకు పోవదును. తార చంద్రుని దగ్గరనే ఉండనిమ్ము. ఆమె వల్ల నాకు ఎట్టి ప్రయోజనం లేదు. సమస్తము నాకు విషంతో సమానంగా కనిపిస్తున్నది. ఇదంతా అశాశ్వతం. అందువల్ల నిత్యుడు, సత్యస్వరూపుడు, నిర్గుణుడకు శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడుతాను అని బృహస్పతి అనెను. మహాదేవుడు ఇట్లు పలికెను, బృహస్పతి, తన భార్య ఇతరుల ఆధీనమునందు ఉండగా తపస్సు చేయటం మంచిది కాదు. మంచివానికి కలిగిన కష్టం మరణం కంటే గొప్పది. అందువల్ల నీవు బ్రహ్మాది దేవతలను నర్మదా నదీ తీరానికి పొమ్ము. నేను కూడా నీ వెంటనే అక్కడికి వచ్చేదను అని శంకరుడు అనెను. శివుని యొక్క మాటలు విని వెంటనే బృహస్పతి నర్మదా నదీ తీరానికి బయలుదేరను. శంకరుడు కూడా వెంటనే అక్కడికి వచ్చెను. శంకరుడు తన పరివారంతో అక్కడికి రాగా నర్మదా నదీ తీరాన ఉన్న దేవతలు, మునులు, మనవులందరూ ఆ పరమశివుడికి నమస్కరించిరి. శంకరుడు కూడా బ్రహ్మ, విష్ణువులకు నమస్కారం చేసెను. బ్రహ్మ, విష్ణువులు అలా శివుని ప్రేమతో ఆలింగనం చేసుకొనిరి. ఆ సమయాన అక్కడకు వచ్చిన బృహస్పతి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు నమస్కరించెను. బృహస్పతి అక్కడికి వచ్చి సూర్యునికి, ధర్మదేవతకు, అనంతునికి, నరునికి, నాకు, మునీశ్వరులకు, తన గురువుకు, తండ్రికి భక్తితో నమస్కరించి ఆ సభలో కూర్చుండెను. అప్పుడు బృహస్పతి గురించి ఒక ఆలోచన చేసి బ్రహ్మదేవుడు చంద్రశేఖరులతో ఇట్లా వివరించెను. మీరిద్దరూ మునులందరూ కలిసి సముద్ర తీరానికి పొండు. అక్కడ శుక్రుని దగ్గరకు ఒక దూతను పంపుడు. యుద్ధం వల్ల చాలా కష్టాలు ఏర్పడను, అందు సంశయం లేదు. అందువల్ల నా ఆశీర్వచనం వల్ల బృహస్పతి తన భార్యను తిరిగి పొందును. దేవతలు స్తుతిస్తే శుక్రాచార్యులు సంతోషపడను. అందువల్ల అసీపర్ణమను శుక్రుని ఆశ్రమానికి మీరందరూ కలిసిపోయి అతన్ని స్తుతించండి. శత్రువు ఎంతటి బలవంతుడైనా పొగిడితే వశమైపోవునని వేదం చెబుతున్నది. శుక్రాచార్యుడు శ్రీకృష్ణుని చక్రం చే రక్షించబడుచున్నందువల్ల అతన్ని దేవతలు జయించలేరు. అందువల్ల అతన్ని పొగిడి పనిని సానుకూలం చేయుటయే మంచిది. మీరు నన్ను ప్రార్థించినందువల్ల సంతోషపడి శ్వేతద్వీపం నుండి ఇక్కడికి వచ్చి తిని అని శ్రీమన్నారాయణుడు అక్కడే అదృశ్యమయ్యను. మునులు, దేవతలున్న ఆ సభలో బ్రహ్మదేవుడు వారిని సంబోధించి శంకరునికి సమ్మతమైనది నీతిసారం ఒక మాటని ఇట్లు పలికెను. ఓ దేవతలారా, నాకు, శంకరునికి, ధర్మదేవతకు, సాక్షియగు విష్ణువుకు కూడా దైత్యులపై, దేవతలపై సమానమైన ప్రేమ కలదు. ఇప్పుడు చంద్రుడు దైత్యులకు గురువగు శుక్రుని శరణుజొచ్చెను. శుక్రుని దేవతలు జయించలేరు. అందువల్ల అతడు మీ మాట వినడు. పైగా అతన్ని మీ శత్రువులకు దైత్యులు పూజిస్తున్నారు. అందువల్ల తార కొరకు నేను శుక్రుని ఇంటికి వెళతాను. మీరందరూ సముద్ర తీరానే ఉండడు అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి తాను శుక్రుని దగ్గరకు పోయెను. బ్రహ్మదేవుని మాటను అనుసరించి దేవతలందరూ సముద్ర తీరానికి వెళ్ళారు. ఓం శాంతి శాంతి శాంతి.